వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రియల్మీ GT6 యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుందాం. అండ్ ఇనీషియల్గా నా ఒపీనియన్స్ ఏంటంటే ఈ స్మార్ట్ ఫోన్ మీద ఈ వీడియోలు చెప్తారు. వీడియో షార్ట్గా ఉంటుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ మనం కంపారిజన్ చేసుకోవాలంటే రియల్మీ GT60 కంటే కొంచెం స్లైడ్ బెటర్ అనుకోవచ్చు. స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. మంచి ప్రాసెసర్, వెల్ ఆప్టిమైజ్డ్, గేమ్కి, డే టు డే టాస్క్లకి అన్నిటికి కూడా మంచిగా ఆప్టిమైజ్ చేసిన ప్రాసెసర్ మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ హైలైట్స్ ఏం చేస్తారంటే ఇక్కడ AI కూడా ఉంది అనేసి అయితే అంటూ. సో AI కాడికి వచ్చేసరికి నేను చెప్తున్నా, AI మనకి యూఐలా ఫస్ట్ ఒకటి చూసుకుంటే యూఐలా AI డాకర్ ఏదో ఒకటి ఉంది. ఇక్కడ మామూలుగా స్క్రీన్ సైడ్ వస్తుంది, సర్కిల్ సెమీ సర్కిల్ లాగా. అక్కడ మీరు యాప్స్ కానీ స్విచ్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకొకటి చూసుకుంటే ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ రిమూవల్ AI కాడ ఇక్కడ మోస్ట్లీ యూజ్ అవుతుంది అనేసి అయితే మోస్ట్లీ ఎక్కువ యూజ్ అయితే లేదు ప్రస్తుతానికి. ఏమైనా ఫ్యూచర్ అప్గ్రేడ్స్ వచ్చినాక చేంజెస్ అయితే అనేసి అయితే చూడాలి. అండ్ దాని తర్వాత సోనీ వాళ్ళది LYT-808 OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇంకో మంచి విషయం ఏంటంటే డ్యూయల్ సెల్ 5500 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 120 watts ఛార్జర్తో పాటు వస్తుంది అన్నమాట. అవి సూపర్ ఛార్జర్. సో ఈ ఛార్జర్ వల్ల ఏమవుతుందంటే మీకు అర్ధ గంట లోపల, అంటే క్లోజ్ టు అర్ధ గంట, కొన్ని సిచ్యువేషన్స్ అంటే మంచి రూమ్ టెంపరేచర్, లో యాంబియంట్ లైఫ్ టెంపరేచర్ ఉంటాయి, ఇట్లా మీకు 28 minutes పడుతుంది. లేకపోతే కొంచెం ఎక్కువ తక్కువ అయితే ఇట్లా 30-31 minutes ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడ మంచి ఐస్బర్గ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటూ. సో దీనివల్ల ఏమైనా గేమ్స్ ఆడినా, హెవీ లోడ్కి ఆడినా సరే కూడా మంచిగా స్టేబిలైజ్ అయితే చేస్తుంది అనమాట. ఓవర్ హీట్ కూడా కాదు. అండ్ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ ఇది 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 41,000 ఉంది. మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆన్ ద స్క్రీన్ మీద ఆ ఫ్లిప్కార్ట్కి సంబంధించిన స్క్రీన్ షాట్ పెడతాం, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ స్మార్ట్ ఫోన్ మాత్రం బాగుంది, స్పెక్స్ వైజ్ అంతా కూడా బాగుంది. నేనైతే రికమెండ్ చేస్తాను. కానీ బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి యావరేజ్ కన్జ్యూమర్కి అయితే రికమెండ్ చేయను. కానీ ఎవరైతే ఏమంటారు ఎక్కువ ప్రీమియం కావాలి, ఫ్లాగ్షిప్ ఫోన్స్ కావాలన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగైతే కనిపిస్తుంది. ఇది ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్ అనుకుంటున్నాయి. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.